సో ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్‌లో ఆన్ స్క్రీన్ కనిపించే క్యారెక్టర్స్‌కే కాదు, వీటికి కూడా అది అతీతం కాదంటారు అయితే. అవును. అంటే కంపేర్ టు ఆన్ స్క్రీన్ ఈ ప్రాజెక్ట్స్ అన్నింటికన్నా డబ్బింగ్ అనేది బెస్టే, కొంచెం బెటర్ అని చెప్తాను. వేరే ఇండస్ట్రీతో వేరే వాటితో పోల్చుకుంటే 24 క్రాఫ్ట్స్లో మిగతా క్రాఫ్ట్స్తో పోల్చుకుంటే కొంచెం డబ్బింగ్ ప్రొఫెషన్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే అంతగా ఈ కమిషన్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ చేయదు. అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఎఫెక్ట్ అయ్యారా ఈ కమిషన్ స్ట్రక్చర్లో? ఇంతవరకైతే నేను అవ్వలేదండి. దేవుడి దయ వల్ల నాకేం అవ్వలేదు. అంటే వాళ్ళు ఎట్లా, వాళ్ళకి అక్కడ పరపతి ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తే మీరు ఇంత కమిషన్ పే చేసుకోవాల్సి ఉంటుంది. లేదు, యాక్చువల్గా నేను చెప్పిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్కి సమ్ అమౌంట్ వస్తే ఆ అమౌంట్లో ఇంత షేర్ 10% అతను తీసుకుంటే మిగతాది మాకు ఇస్తారు. అదే అంటే మిమ్మల్ని రిఫర్ చేస్తేనే కదా, మీకు మీరుగా ఆపర్చునిటీ తెచ్చుకుంటే కూడా మీరు షేర్ చేయాలా? లేదు, ఇప్పుడు అంటే డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ పర్సన్ అండి. ఇప్పుడు ఎందుకంటే డబ్బింగ్ అనే ఫీల్డ్లో ఒక 50-60 లేదా ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందరూ ఒకేలా ఉండరు. ఏమంటారు, మంచిగా డబ్బులు ఇచ్చి టాలెంట్ నిజంగా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది, ఇలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అన్ని రకాల మనుషులు ఉంటారు.